గురువుగారు, నాటకం సర్వకళా సమ్మేళనం. అటువంటి నాటకాన్ని చూడటం దోషకారకమని పూర్వం విశ్వసించేవారట. ఎందుకని? శాస్త్రం ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా వివేచన చేస్తుంది. నాటకం సర్వ కళల సమాహారం. ఒక్క నాటకం అనగానే ఆ నాటకంలో పాత్రధారి తనది కానటువంటి ఒక కథలో ఉండే పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకొని ఆహార్యం ధరించి ఆ పాత్ర హావభావాలను తెలుసుకొని వాటికి అనుకూలంగా నటించాలి. అంటే పరకాయ ప్రవేశం చెయ్యాలి. ఇందువలన ఆ నటుడిలో తనది తాను అనేటటువంటి సహజమైన నిజమైన స్వభావం తెరమరుగున పడిపోతుంది. తెర మీద కనిపించే నటన అలవడుతుంది. నటన అలవాటు కావడంతో వాస్తవికత వెనుకంజ వేయడంతో ఏది మాట్లాడినా కృతకంగా ఉంటుంది. అబద్ధమే నిజంగా భాషిస్తుంటుంది. నటవిట గాయకులు పంక్తి బాహ్యులు అనేది ధర్మసూత్రం. నటకులు, గాయకులు, కళాకారులు వీరితో కలిసి సహపంక్తి భోజనం చేయరాదు. ఇది గృహ్య సూత్రం. పూర్వకాలపు ఆచారం అని చెప్పుకోవాలి. నేటి కాలంలో ఇదే వాస్తవంగా మారింది. నాటకాంతం హి సాహిత్యం. సాహిత్యం అన్నప్పుడు చదివే చదువు విజ్ఞానం అంతా కూడా నాటకం తెలుసుకోవడంతో పూర్తి అవుతుంది. నాటకం అంటే నటించడం, అబద్ధాన్ని నిజంగా చూపడం, మనది అయిన స్వభావాన్ని మరుగున దాచుకోవడం. ఇలా నటించడం అలవాటు కావడంతో కృత్రిమత్వం, అభినివేశం, సన్నివేశాన్ని రక్తి కట్టించే విధంగా ప్రవర్తన, ఈ కారణంగా అబద్ధమే జీవితంగా మారిపోతుంది. అనృతం మాట్లాడేటటువంటి వారైపోతారు. అనృతము అంటే అసత్యం, సత్యం కానటువంటిది. అలాంటి వారి సహవాసం శ్రేయోదాయకం కాదు. సమస్త దుర్గుణాలు అలవడే ప్రమాదం ఉంటుంది. కనుక వద్దు అనేటటువంటి వారు. ఒక్క నాటకం అనగానే సర్వకళల సమాహారం. ఆహార్యం, ధరించే దుస్తులు, ఏ పాత్ర ధరిస్తాడో ఆ పాత్రకు తగినదిగా చూసుకోవాలి. భాష ఆ పాత్రకు తగినదిగా మార్చుకోవాలి. హావభావాలు, పద విన్యాస లావణ్యం, ఏ పదాన్ని పలికే సమయంలో ముఖంలో ఏ భావాలు కనిపిస్తున్నవి అన్న విషయం పట్ల శ్రద్ధ చూపడం, నవరసాలను ముఖంలో కనిపించే విధంగా భావ వ్యక్తీకరణ చేయగలగడం, వాచా విశారత్వం, వాచో వైఖరులు, వీటిపైన వచో నైపుణ్యాలు అన్నింటిపైన కూడా ఒక పట్టు రావడంతో నిజమైనటువంటి స్వభావం మారిపోతుంది. అలాంటి వారి సహవాసం క్షేమం కాదు అనేటటువంటి వారు. ఈనాటి కాలంలో ఈ వాస్తవాలన్నీ కూడా తెరమరుగున పడిపోయి అందరూ నటిస్తున్నారు. అన్ని సమయాలలో నటిస్తున్నారు. ఉదయం లేవగానే అద్దంలో నన్ను నేను చూసుకున్నాను, భయం వేసింది, వెంటనే చిరునవ్వు అనే మాస్క్ పెట్టుకున్నాను, నాకు నేను కనిపించాను. ఒకానొక జింబో అనే ఆధునిక కవి ఇచ్చిన వచన కవిత రూపం ఇది. చిరునవ్వు అనే మాస్క్ తగిలించుకుంటేనే నన్ను నేను చూడగలిగాను. ది మిర్రర్ అనే ఒక ఆంగ్ల నవల ఇదే అంశాన్ని ప్రస్తావన చేస్తుంది. మనమందరం నటిస్తున్నాం కనుక నటన జీవితంలో సహజమైపోయింది. నటించకుండా ఉండే నేపథ్యం గలవారు వేదాంతులుగా మారతారు. అద్వైత దర్శనం చేయగలుగుతారు. అందరినీ సమంగా చూడగలుగుతారు. కనుక ఒకనాటి కాలపు నియమం అది. నటవిట గాయకులు పంక్తి బాహ్యులు. కానీ నేటి కాలంలో ఇవన్నీ నమ్మరాదు, విశ్వసించరాదు. అందరిలో కూడా దైవాన్ని చూసే ప్రయత్నం చేయాలి.